మ్యామ్, సెక్షన్ 9 గురించి మీరు చాలా డీటెయిల్గా చెప్పారు మాకు. మరి ఒకవేళ సెక్షన్ 9లో మహిళలు చట్టపరంగా వెళ్ళి సెక్షన్ 9 వేస్తే వాళ్ళకి ఇమీడియట్లీ భరణం అనేది లభిస్తుందండి. కానీ సెక్షన్ 9 ఒక్కటి వేసినంత మాత్రాన భరణం లభించదండి. మెయింటెనెన్స్ అన్నది, అందులో మళ్ళీ సెక్షన్ 24 ఆఫ్ హెచ్ఎం యాక్ట్ అది కూడా వేయాలి. అంటే మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి వేసిన తర్వాత అదే కేసులో సెక్షన్ 9లో వేసి ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ అని అంటారు దాన్ని, IA ఇంటర్లాక్యుటరీ అప్లికేషన్ అని సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మళ్ళీ ఇంకొక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. దాంట్లో మీరు లీగల్ ఎక్స్పెన్సెస్ తర్వాత మంత్లీ మెయింటెనెన్స్ ఇవి 2 అడగొచ్చండి. అంతేగాని చాలామంది అనుకుంటారు ఈ పిటిషన్ వేసేస్తే మాకు మెయింటెనెన్స్ వచ్చేస్తుంది. లేదండి, ఎటువంటి రిలీఫ్ కావాలన్నా దానికి ఖచ్చితంగా ఒక పిటిషన్ వేయాల్సి ఉంటుంది. దానికి తగ్గ సెక్షన్ ఆఫ్ లా ఉంటుంది, దాని ప్రకారం వేసుకోవాలి. సెక్షన్ 24 పెండెంట్ లైట్ అంటారు దాన్ని. అంటే ఈ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉండంగా లీగల్ ఎక్స్పెన్సెస్ అలాగే ప్రతి నెల మెయింటెనెన్స్ ఇవి 2 అడగడానికి. ఈ పిటిషన్తో పాటు అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంటే భార్య ఒకవేళ వేస్తే తనకి ఉన్న అసెట్స్ ఏంటి, తనకి ఉన్న లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఒక అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది. లేకపోతే మీకు అది ఆ పిటిషన్ చెల్లదు, అసలు రిసీవ్ చేసుకోదు కోర్టు. అది మళ్ళీ ఒక ప్రొసీజర్ అన్నమాట. సో అంటే మనకి ఆఫ్ లేట్ ఏమైందంటే అండి, అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ కూడా ఎక్కువైపోయింది. అంటే నిజంగా బాధిత మహిళల కన్నా కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్ట్ హెరాస్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేయడం అన్నది ఆఫ్ లేట్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం కోర్ట్స్లో. సో ఇట్లాంటివన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఎస్పెషల్లీ రజనీష్ వర్సెస్ నేహా అని ఒక కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా మెయింటెనెన్స్ వచ్చేస్తుందని, ఈ మెయింటెనెన్స్ ఒకవేళ అడగాలి అని అంటే ఆ జడ్జిమెంట్ ప్రకారము అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నది ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో కోర్టులో సబ్మిట్ చేయాలి. అలాగే 3 years బ్యాంక్ స్టేట్మెంట్స్, తర్వాత ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయితే ITRs, వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, అదర్ ఇన్కమ్ ఏముంది, అదేవిధంగా వాళ్ళకి ఖర్చులేంటి ఇంపార్టెంట్గా. కొంతమంది ఏంటంటే రీసెంట్గా ఒక కర్ణాటక హైకోర్టులో ఒక మ్యాటర్ వచ్చిందండి. ఒక వైఫ్ 6 lakhs and odd పర్ మంత్ మెయింటెనెన్స్ అడిగింది. అవును, విన్నాం. ఓకే, అది చాలా వైరల్ అయింది కూడా. సో ఇట్లాంటివన్నిటినీ కట్ చేయడానికి గాను సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ అసలు నీ అవసరం ఏంటి, నీకు మెయింటెనెన్స్ ఎంత కావాలి, అదేవిధంగా హస్బెండ్ కూడా అతని అసెట్స్ అండ్ లయబిలిటీస్ కూడా ఫైల్ చేయాలి, ఇద్దరూ వేయాలి. సో మోర్ దెన్ వాట్ రిక్వైర్డ్ ఈవెన్ వైఫ్ కెనాట్ ఆస్క్. అలాగే భర్త కూడా తన ఆదాయం ఎంత అన్నది కరెక్ట్గా కోర్టుకి చెప్పాలి, అది మ్యాండేటరీ. అందుకని సెక్షన్ 9 అదే కాకుండా డైవర్స్ పిటిషన్ కానీ ఏదైనా ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ వేస్తుంటే దాంతో పాటుగా మెయింటెనెన్స్ అడగడానికి వెసులుబాటు ఉందండి.